హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు 2 నెలల క్రితం థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ బాలీవుడ్ మూవీలో చాలామంది తెలుగు యాక్టర్సే కావడం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా మ్యూజిక్ తమన్ అందించాడు. 2 గంటల 20 నిమిషాలుగా సాగే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుంది. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్యా. డీసెంట్‌గా ఉందని చెప్పొచ్చు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికొస్తే మెట్టుపల్లి అనే విలేజ్‌లో రైలు సమస్య కారణంగా బల్బీర్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆ ఊళ్ళో దిగాల్సి వస్తుంది. అతడు ఆ ఊళ్ళో ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా కొందరు రౌడీలు అక్కడికి వస్తారు. వారి కారణంగా బల్బీర్ సింగ్ టిఫిన్ ప్లేట్ కింద పడుతుంది. దాంతో మొదలైన గొడవ ఎక్కడి వరకు వెళ్ళింది? అసలు బల్బీర్ సింగ్ ఎవరు? ఆ ఊళ్ళో ఉన్న సమస్య ఏంటి? అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. స్టోరీ లైన్ సింపుల్‌గానే ఉన్న యాక్షన్ సీన్స్ అండ్ ట్విస్టులు మూవీని ఎంగేజ్ చేస్తాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌తో ఎంగేజింగ్‌గా సాగితే సెకండ్ హాఫ్ విలన్ ఎంట్రీతో మంచి యాక్షన్ సీన్స్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ బావుంది. మూవీ అంతా ఎక్కడ బోర్‌గా అనిపించకుండా బానే అనిపించింది భయ్యా. హీరో అండ్ విలన్ ఎలివేషన్ సీన్స్ బావుంటాయి. క్లైమాక్స్ బావుంది. హీరోగా సన్నీ డియోల్ బాగా చేస్తే విలన్‌గా రణదీప్ హూడా పవర్‌ఫుల్ పాత్రలో చాలా బాగా నటించారని చెప్పొచ్చు. అందరూ బానే చేశారని చెప్పొచ్చు. టెక్నికల్‌గా మూవీ హైగా ఉంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. తెలుగు డబ్బింగ్ బావుంది. ఓవరాల్‌గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.